గిన్నెలో అయితే వేస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత కూర దొరికింది కాబట్టి నేనైతే ఇంకా వదిలే ఛాన్సే లేదనమాట. చూడండి ఈ ఆకులు అయితే అచ్చం అడ్డాకుల్లా ఉంటాయి అనమాట. చూడండి నేను వీడియో తీస్తుంటే ఇంకా యూట్యూబ్లో పెడతాడని అర్థమైపోయింది వదినకి. చూడండి ఈ ఆకులు కూడా లేతగా ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కూర మొత్తం బాగా చేసింది మా వదిన అయితే. ఒక పిడికెడు వచ్చినట్టు మనం కోసుకోవాలన్నమాట. అందుకంటే ముందు ఇలా వాటర్ వేసుకోవాలి. సో ఇలా సరిపడా వాటర్ వేసుకొని మనమైతే హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు ఒక సరికొత్త ఆకుకూరని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. నాకు తెలిసి మీరు ఈ ఆకుకూరను చూసే ఉంటారు. ఈ ఆకుకూర కేవలం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుందన్నమాట. చూడండి ఇదైతే నాకు చాలా 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 ఇష్టమైన కూర అనమాట. ఈ ఆకుకూర తిని 5 సంవత్సరాల పైనే అవుతుందన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు దొరికిందనమాట. సో ఆఫ్టర్ 5 years తర్వాత నేనైతే మళ్ళీ కూర రుచి చూడబోతున్నాను. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, దీని యొక్క టేస్ట్ అయితే. సో నేనైతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కూర దొరికింది కాబట్టి నేనైతే ఇంకా వదిలే ఛాన్సే లేదనమాట. సో ఈ కూర ఎప్పుడు వండుతారని నేనైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా చూస్తూనే ఉన్నాను. సో ఇప్పుడైతే మొత్తానికైతే కూరని రెడీ చేస్తున్నాను అనమాట మా వాళ్ళు. చూడండి ఈ ఆకులు అయితే అచ్చం అడ్డాకుల్లా ఉంటాయి అన్నమాట. చూడండి అంటే లేతగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీనికి కూడా సేమ్ అనమాట, అంటే మసాలా లేకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంతకుముందు నేను గుమ్మడి ఆకుకూర గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ ఆకుకూరలన్నీ మసాలా లేకుండా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా యాడ్ చేస్తే మాత్రం అసలు టేస్ట్ అనేది పోద్ది అనమాట. అసలు న్యాచురల్గా వచ్చిన మన ఆకుకూరలకి మనకి మసాలా వేస్తే అసలు బాగుండదు అనమాట. సో మసాలా లేకుండా వండితేనే బాగుంటుంది ఇలాంటి న్యాచురల్ కర్రీస్ని. మనకు ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరల్ని మనం మసాలా లేకుండా వండితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వండుకున్నప్పుడు అది మసాలాతో మిక్స్ అయిపోకుండా మనం న్యాచురల్గా వండుకుంటే దాని యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అందుకని నేనైతే మసాలా అనేది మిక్స్ చేయొద్దు అంటాను. ఇలా చూడండి ఇక్కడ మా వదిన అయితే కూరని బాగా చేస్తుంది అనమాట. తెంపడం మానే, లేకపోతే కొంచెం ముద్రగా ఉంటే అప్పుడు ముద్రగా ఉంటే తెంపడమా, ముద్రగా ఉంటే తెంపడమా. యూట్యూబ్లో పెడతాడట, చూడు రేపు మళ్ళీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తుంటే ఇంకా యూట్యూబ్లో పెడతాడని అర్థమైపోయింది వదినకి. సో చూడండి మొత్తానికి అయితే కూర అయితే బాగా చేస్తుంది అనమాట. చూడండి సో ఈ కూర అయితే నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టమైన కూర అనమాట. అంటే నాకు ఇంతవరకు చాలా ఆకుకూరలు తిన్నాను కానీ నాకు ఈ ఆకుకూర కూడా అంతగా అంటే టేస్ట్ అనిపించదు అనమాట. నాకైతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకబట్టి కూర అసలు ఎప్పుడు దొరుకుతుందా, అసలు ఎప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాను. సడన్గా ఇవాళ తెచ్చారనమాట కొండకెళ్ళి. సో ఇది యాక్చువల్గా కొండ ప్రాంతాల్లోనే దొరుకుతుంది అనమాట. సో అందుకని మా వాళ్ళు అయితే కొండకెళ్ళి తెచ్చారు. చూడండి ఈ ఆకులు కూడా లేతగా ఎంత బాగున్నాయో. అచ్చం అడ్డాకులే. చూడండి ఇంకా బాగు చేస్తుంది. లేత ఆకులు ఇవి లేతగా ఉంటేనే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా అదిరిపోద్ది ఫ్రెండ్స్ నిజంగా. కొంచెం ముదిరిపోయినా సరే అంత టేస్ట్ ఉండదేమో కానీ లేత ఆకులు మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇవన్నీ లేత ఆకులే. మొత్తానికి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ మొత్తం అన్నీ లేత ఆకులే తెచ్చారు. ఆ బ్యాంకుకి వెళ్తేరా, వెళ్తే కేంటో పడడం లేదురా. ఏం పడడం? నిన్న ఏం పడడం లేదు. బ్యాంకుకి వెళ్తాం కానీ అయ్యడం లేదురా. ఏంటో మరి అయిపోయి మళ్ళీ వచ్చేస్తాం. కొన్ని ముద్ర తిందిలే మళ్ళీ మా అమ్మ అంతా కొయ్యకుండా వండుతుంది బాబు. మరి కొయ్యాలి, ఇది కోస్తేట విరోచన లెక్క అవుతుందట. నాకు వెంకట్ భయ్య చేస్తూ ఉండే, భయ్య వెంకట్ కోసి వండితే టేస్టే ఉండదురా. నాకు నన్ను తినచ్చు కోసి వండితే.
ఇదిగోండి ఫ్రెండ్స్ పిడికెడు ఆకులు. సో ఇవే అడ్డాకులు అయితే ముడేసేవాడిని. సేమ్ అడ్డాకుల్లో ఉన్నాయి చూడండి. సో అడ్డాకులు అయితే ఇలాగే మొత్తం 4-5 పిడికలు కట్టేసి అంటే అలా పట్టుకొని కట్టేస్తారనమాట తాడుతోని. సో ఆ విధంగా ఉన్నాయి చూడడానికి అయితే. ఎంత బాగున్నాయో ఆకులు. ఈ ఆకుకూర మా గిరిజన ప్రాంతాల్లో దొరకడం మా అదృష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆకుకూరలు చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట. సో పైగా దీని యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా. సో అందుకని మేమైతే ఈ ఆకులు ఇలాంటి ఆకుకూరలు ఉన్నందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఇలాంటి ఆకుకూరని మీరు ఎప్పుడైనా చూసుంటే అలాగే తిని ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ తెలుసుకున్నాను. ఇప్పటిదాకా మీరు నా వీడియో చాలా చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు అనమాట. బాగుందని చెప్పట్లేదు, బాగాలేదని చెప్పట్లేదు. ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు. నాకేమో అసలు మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకోటి తెలియట్లేదు అనమాట. సో అందుకని మీ ఒపీనియన్ ఏంటో జస్ట్ కామెంట్ చేయండి, అంతే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. న్యాచురల్ కర్రీ కుకింగ్ ఇన్ మై విలేజ్. మీరు జీవితంలో చూడని వంటకం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికైతే కూర మొత్తం బాగా చేసింది మా వదిన అయితే. చూడండి ఒక గిన్నెలో వేసుకుంది మొత్తం. సో దీనైతే ఇప్పుడు శుభ్రంగా కడిగేస్తుంది అనమాట. చూడండి గిన్నెలో వేసుకుంది. ఆకుకూరలు అయితే తాజాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇందాకే తెచ్చారు కాబట్టి కొండ నుంచి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఉల్లిపాయలు కోసేస్తుంది అనమాట. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అంటే మనం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం వేయకూడదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, దాని తర్వాత ఆయిల్ అండ్ అలాగే దాంట్లో మళ్ళీ ఇప్పుడు కూర నీట్గా కడిగేసుకొని ఆ కూర దీంట్లో వేసుకొని మనం ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే అనమాట. అప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత మనం అది బాగా ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము అలాగే చేయబోతున్నాం. చూడండి ఫస్ట్ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఇలా కొన్ని ఒక పిడికెడు వచ్చినట్టు మనం కోసుకోవాలన్నమాట. చూడండి మాకైతే ఎండుమిర్చి కొంచెం మా వదినైతే ఎక్కువే కోసింది. సో చూడండి కూర కడుగుతుంది ఇప్పుడు. చూడండి నీట్గా కడిగేసి గిన్నెలో అయితే వేస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, చూడండి మొత్తానికైతే కూర అయితే శుభ్రంగా ఇలా నీట్గా కడిగేసుకొని మొత్తం ఒకేసారి మనం ఇలా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయడమే. ఇంకా ఆటోమేటిక్గా అది బాగా మంట పెట్టుకొని ఉడకబెట్టేస్తే అయిపోతుంది అనమాట కూర. చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం. అందుకంటే ముందు ఇలా వాటర్ వేసుకోవాలి. సో ఇలా సరిపడా వాటర్ వేసుకొని మనమైతే పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. సో దీనికైతే మూత వేసేద్దాం.
సో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసాం చూడండి. ఇప్పుడైతే దీన్ని బాగా మంట పెట్టి బాగా ఉడకబెట్టిన తర్వాత మనమైతే దించేసుకోవచ్చు అనమాట. కూర అయితే రెడీ అయిపోద్ది.